హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో చూడండి, ఇది పాల్సా చెట్టు అండి. ఇది కొంచెం చెట్టు మాత్రము సీడ్తో పెట్టిన చెట్టు, కొంచెం మనకు ఏపుగా పెరుగుతుంది, కొంచెం లేట్గా కాయలు వస్తాయి. ఇది ఇప్పుడు 6వ సంవత్సరం కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు పోయిన సంవత్సరం వచ్చినాయి కానీ తక్కువ పూత తక్కువ కాత వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ వచ్చినాయి. వీటికి మాత్రం చూడండి, పళ్ళు గమనించండి. చూసినట్టయితే చూడండి, ఈ విధంగా మనకు ఇటు పండ్లు ఉంటాయి చూడొచ్చు. ఇవి నేను ఉదయమే ఏర్పెట్టిన ఇవి, అంటే ప్రతిరోజు మనకు చిన్నగా రాలుతూ ఉంటాయి. వీటి కోసం మాత్రం నేను చూడండి, ఇది కొంచెం వీటి తొక్క కొంచెం మందంగా ఉంటుంది కానీ పులుపు తీపి కలిపి ఉంటుంది. ఇది ఎక్కువ శాతం మనకు జ్యూస్ చేస్తారు, ఒంటికి చలవ చేస్తుంది అని చెప్తారు. అవి ఏంటంటే వీటి విత్తనాలు కూడా పక్షుల వల్ల ఏంటంటే మనకు ఇవి తిన్న తర్వాత ఆటోమేటిక్గా వేరే దగ్గర వేస్తాయి కాబట్టి ఇవి మొలకెత్తే అవకాశం ఉంటుంది. ప్రతి కాయలు మనకు ఈ విధంగా 2 సీడ్స్ ఉంటాయి. ఇవి నేను కింద పడ్డ బాపతి ఏదైతే నేను ఒకసారి ఊడ్చి ఒక దగ్గర నేను నారుపోసే ప్రయత్నం చేస్తా. ఈ చెట్లు మాత్రము నీడ విషయానికి వస్తే హైలైట్ అని చెప్పొచ్చు. ఎంత ఎండాకాలం అయినా కానీ చాలా చల్లగా ఉంటుంది. చెట్టు కలప కూడా చాలా గట్టిగా ఉంటుంది. నేను గొడ్డలతో కొట్టాలనుకొని ప్రయత్నం చేసినా కానీ ఇవి సరిగ్గా తెగట్లేదు. చూడండి, ఇవి మళ్ళీ మనం ఇరవగానే టక్కున మనకు కొమ్ము ఇరగదు. ఇప్పుడు దీనికి ఏది ఒక చింతమండ లాగా అరలాగా ఉంటుంది చూడండి, టక్కున ఇరగదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది కొమ్మ. ప్లస్ ఇప్పుడు ఇంకా చింతమండ అయినా కొట్టిన తర్వాత మనకు తొందరగా పుచ్చిపోతుంది కదా, ఇది పుచ్చిపోకుండా ఈ కలప విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఎంత గాలి వరం వచ్చినా కొమ్మలు కూడా విరిగిపోవు, తొందరగా మనకు పెరుగుతుంది, నీడనిస్తాయి, పండ్లనిస్తాయి. కాబట్టి అవకాశం ఉంటే మాత్రము అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ఈ పాత చెట్లు పెడితే మాత్రం చాలా బాగుంటుంది. నేను వాస్తవానికి ఇవైతే నారు కట్టి నేను పెంచే ప్రయత్నం చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.